తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా సన్నద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు తమిళనాడులో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఈడీ సోదాల్లో జాబ్ స్కామ్ వెలుగు చూడడంతో తమిళనాడు సర్కార్ ఇరకాటంలో పడినట్లయింది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడులోని రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం ఉన్నప్పటికీ తమిళనాడులో ఇప్పటికే ఎన్నికల కోలాహలం మొదలైంది. మరోవైపు త్రిభాషా విధానం, డీలిమిటేషన్ ప్రక్రియ, తమిళనాడు రాష్ట్రానికి కేటాయించే నిధుల విషయంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగింది. అంతేకాదు, ఇప్పటికీ పలు అంశాల్లో కేంద్రం, తమిళనాడు సర్కార్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. తాజాగా తమిళనాడులో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఒక్కో ప్రభుత్వ ఉద్యోగానికి 35 లక్షల చొప్పున వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తున్న వైనం తాజాగా తమిళనాడులో వెలుగు చూసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన సోదాల్లో ఈ భారీ కుంభకోణం బట్టబయలైంది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. తమిళనాడు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై విభాగంలో ఉద్యోగాల కోసం 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ముడుపులు తీసుకుంటున్నారు. ఓ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టిన సోదాల్లో ఈ జాబ్ స్కామ్ బయటపడింది. దీంతో ఈడీ అధికారులు తమిళనాడు పోలీస్ విభాగానికి లేఖ రాశారు. ఈ కుంభకోణంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకులు, ప్రముఖులు ఉన్నారని తెలుస్తోంది. జాబ్ కుంభకోణం వెలుగులోకి రావడంతో దీని వెనక ఎవరెవరు ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది. తమిళనాడు రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వాటర్ సప్లై విభాగానికి సంబంధించి 2024లో రిక్రూట్మెంట్ చేపట్టారు. ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, జూనియర్ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితర పోస్టులు ఉండగా ఈ ఉద్యోగాల కోసం దాదాపు 1.12 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే రిక్రూట్మెంట్ పరీక్ష నిర్వహించి 2538 మందిని జాబ్స్ కోసం ఎంపిక చేశారు. అంతేకాదు, ఈ ఏడాది ఆగస్టులో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా వీరికి నియామక పత్రాలు కూడా అందజేశారు. అయితే ఈ నియామక ప్రక్రియలో చాలా అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. దాదాపు 150 మంది అభ్యర్థులకు అనుకూలంగా పరీక్షలో ర్యాంకింగ్ జరిగిందని ఈడీ తెలిపింది. ఇందుకోసం ఆయా అభ్యర్థుల నుంచి ఏకంగా 25 లక్షల నుంచి 35 లక్షల చొప్పున లంచాలు తీసుకున్నట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈ భారీ కుంభకోణం వెనుక తమిళనాడుకు చెందిన పలువురు బడా రాజకీయ నాయకులు, కొన్ని సంస్థలు ఉన్నాయని ఈడీ తెలిపింది. దీనిపై దర్యాప్తు చేయాలని కోరుతూ తమిళనాడు హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్కు ఈడీ లేఖ రాసింది. అంతేకాదు, ఈ కుంభకోణానికి సంబంధించి 232 పేజీల ఆధారాలను సమర్పించింది ఈడీ. ఈ పరీక్ష నిర్వహించిన అన్నా యూనివర్సిటీపై కూడా దర్యాప్తు చేయాలని ఈడీ కోరినట్లు తెలుస్తుంది. జాబ్ స్కామ్ వెలుగులోకి రావడంతో తమిళనాడులో రాజకీయ దుమారం చెలరేగింది. నటుడి విజయ్కు చెందిన టీవీకే పార్టీ తమ సోషల్ మీడియాలో జాబ్ కుంభకోణం గురించి ఓ పోస్టు పెట్టి స్టాలిన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు తమిళనాడు ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ స్పందించలేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ భారీ జాబ్ కుంభకోణం వెలుగులోకి రావడంతో స్టాలిన్ సర్కార్ ఇరకాటంలో పడినట్లయింది. ఈడీ సోదాలో బయటపడిన జాబ్ స్కామ్ వెనుక తమిళనాడుకు చెందిన పలువురు బడా రాజకీయ నాయకులు, కొన్ని సంస్థలు ఉన్నాయని దర్యాప్తులో తేలడంతో దీనిపై రాష్ట్ర సర్కార్ ఏ విధంగా ముందుకు వెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో స్టాలిన్ సర్కార్కు ఇది సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది.